ఇండియాలోని వాహనదారుల టోల్ చెల్లింపు విముక్తి వరకు భారత ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం వార్షిక మరియు జీవితకాల టోల్ పాస్లను ప్రవేశపెట్టే దిశగా ముందుకు సాగుతుంది. కొత్త టోల్ పాస్ వివరాలు ఇవి. సంవత్సరం పాటు టోల్ కట్టకుండా ఈ పాస్ని ఉపయోగించాలంటే 3,000 కట్టి ఈ పాస్ తీసుకోవాలి. జీవితకాలం అంటే 15 సంవత్సరాల పాటు టోల్ చెల్లించకుండా ఉండాలంటే 30,000 రూపాయలు కట్టి ఒక పాస్ తీసుకోవాలి. ఈ పాస్లను ఫాస్టాగ్ వ్యవస్థలోనే సమీకరింపబడతాయి. కొత్తగా పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఫాస్టాగ్ ఉందో అందులోనే ఇవి వచ్చేస్తాయన్నమాట. ప్రస్తుతం ప్రతి నెల టోల్ పాస్కు సుమారు 340 రూపాయలు వస్తుంది. అంటే సంవత్సరానికి 4,080 రూపాయలు. కొత్తగా ప్రవేశపెట్టే పాస్ 3,000 రూపాయలే ఉండటం వార్షికోత్సవ పాస్ ప్రయాణించే వారికి ఆదాయపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే టోల్ చెల్లింపు నిర్వహణ సులభతరంగా ఉంటుంది. ప్రతి కిలోమీటర్కు ఛార్జీ తగ్గింపు దారి తీస్తుంది. ముఖ్యంగా నగర పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని తగ్గిస్తుంది. ఈ కొత్తగా వచ్చిన పాస్లు ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో టోల్ ఆదాయం 55,000 కోట్లు. ప్రైవేట్ కార్లు లావాదేవీలను నిర్వహిస్తున్నప్పటికీ మొత్తం ఆదాయంలో వాటికి కేవలం 21%. టోల్ చెల్లింపులో సమతుల్యతను తీసుకురావడానికి కొత్త పాస్ విధానాన్ని ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.